మాతృదేవోభవ. మనసు వనములోన మదమత్సరములు క్రోధ లోభములను క్రూర మృగములు. జగన్మాత. మనసు వనములోన మదమత్సరములు క్రోధ లోభములను క్రూర మృగములు. ఎన్నో పెరుగుచుండే ఎప్పుడు వేటాడెదో తల్లి, ఎన్నో పెరుగుచుండే ఎప్పుడు వేటాడెదో. అలసింపదగునే అలసింపగలదే అమ్మ మనసు, అలసింపగలదే అమ్మ మనసు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 861వ భాగానికి స్వాగతం. కమ్యూనిజం వెళ్ళిపోయింది, ఇంకా రాదు అనుకోవద్దండి. ప్రపంచంలో ఏదైనా సరే పోయింది మళ్ళీ వస్తుంది, వచ్చింది మళ్ళీ పోతుంది. కాలం ఒక చక్రం, కాలం నిచ్చెన కాదు. ఏ సిద్ధాంతాన్ని మనం పూర్తిగా కనుమరుగైపోయింది అనుకోవడానికి వెళ్ళేది. దాని అవసరం ఉండే పుట్టింది, దాని అవసరమైనప్పుడు మళ్ళీ వస్తుంది. ఆ అవసరాన్ని మితిమీరి వ్యాప్తి చేస్తే అతివ్యాప్తి దోషం పడుతుంది. అలాగని అసలు ఆ సిద్ధాంతమే పనికిరాదు అంటే అవ్యాప్తి దోషం. కొన్ని రంగాలు సంస్కరించడానికి అది అవసరం. అందుకే కాలగమనంలో కమ్యూనిజం పాత్రను మర్చిపోలేము. ఐరోపా పురాణాల్లో ఫీనిక్స్ అని ఒక పక్షి ఉంటుంది. దాని గురించి చిత్రమైన కథలు ఉంటాయి. అవి చచ్చిపోతుందట, ఆ బూడిదలోంచే మళ్ళీ లేస్తుంది శరీరంతో. వాళ్ళ పురాణాలు వాళ్ళకున్నాయి. ఏమో మళ్ళీ వెలుగుతుందేమో ఎవరికి తెలుసు. ఎన్ని ఇబ్బందులు ఎన్ని దేశాల్లో వచ్చినా 40-50 ఏళ్లుగా క్యూబా దేశంలో కమ్యూనిజం మారలేదండి. క్యాస్ట్రో అలాగే నడిపోయింది దాన్ని. పంచదార దీవిని అంచలా పరిపాలించారండి మహానుభావుడు. ఎంత ధైర్యంగా తట్టుకున్నాడండి. చిన్న దేశం అయ్యండి అమెరికాతో పోరాడాడు. తల వంచలేదండి. ఆ వీరుని చెప్పుకోవలసిందే. అందుకనే ఏ సిద్ధాంతాన్ని పూర్తిగా తిరస్కరించడం మంచిది కాదు. అందులో ఉండే చెడును మాత్రమే తిరస్కరించాలి. ఎప్పుడూ సిద్ధాంత వైరుధ్యం వచ్చినప్పుడు వైదిక ధర్మ అనుయాయులుగా మనం ఒకటి గ్రహించాలి. అమెరికా సంస్కృతి అంతా బహిరంగ సంస్కృతి. అన్ని విషయాలు చర్చిస్తారు అక్కడ, లైంగిక విషయాలు సహా. ఒక భార్య తనకి భర్త ద్వారా లైంగిక ఆనందం కలిగిందా లేదా అని బహిరంగంగా చెప్పేస్తుంది. మన దగ్గర ప్రాణం పోయినా చెప్పరు అలాగా. కొన్ని మర్యాదలు ఉంటాయి. ఒక్కొక్క జాతికి కొన్ని మర్యాదలు, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ విషయాలు మాట్లాడరు. అదంత ముఖ్యంగానూ భావించరు చాలామంది. దానిలో పెద్ద స్వేచ్ఛ మాట్లాడండి అని అనక్కల్లా. అంత ప్రమాదకరమైన విషయం కాదు అది. కానీ మాట్లాడవలసిన వాళ్ళతో మాట్లాడాలి. అది తీరవలసిన విధంగా తీరాలి. ధర్మం తప్పకూడదు. అమెరికాలో అలా కాదు, అన్ని బహిరంగంగా చెప్పేస్తారు. అనేక రకాలు. వాళ్ళదంతా ఇలా తెలిసినట్టు ఉంటుంది సంస్కృతి. రహస్యాలు ఉండవు. ఈ రష్యా చైనాల సంస్కృతి ఉంది, ఈ సామ్యవాద సంస్కృతి మొత్తం మూసేస్తారు, గోడ కట్టేస్తారు. ఏమి తెలియలేదు. మనకు మిగిలేదు ₹2 పుస్తకం సోవియట్ యూనియన్ అట్టగట్టి, అంతే. ఇంకేం తెలియదు విషయం. అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఇది పూర్తిగా మూసాడు, అది పూర్తిగా తెరిచాడు. అదే మన సంస్కృతి గమనించండి. మనం పూర్తిగా ముయ్యం, తెరవం, పూర్తిగా ముయ్యం. సరిగ్గా ఆచమన సంస్కృతి మనది. ఇగో కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన, 24 ఉంటాయి. ఇగో ఇది లెక్క. సరిగ్గా 2.5 వేళ్ళు మూసాం, 2.5 వేళ్ళు తెరిచాం. ప్రతి పూజలో, నోములో, వ్రతంలో ఆడ మగ అందరూ చేసే పని ఇది. దీనికి ఏ కులభేదము లేదు, ఏ లింగభేదము లేదు. ఇదంతా దీన్ని బట్టి తెలుస్తుంది మన సంస్కృతి. అన్నీ తెరిచిపెట్టద్దు, అన్నీ బహిరంగంగా మాట్లాడద్దు. కుటుంబ సభ్యులతో మాత్రమే మాట్లాడుకోవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. గుండెల్లోనే మూలగాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అవి గుండెపోడొచ్చేలా మూలకూడదు, ప్రమాదం, తోసియాలి. కానీ ఆ వ్యక్తిలోనే జీర్ణం వాతాపి జీర్ణమంగే సుభాషితం. అంతే, కొన్ని అంతే జీవితంలో. అది ఆ వ్యక్తి తేల్చుకోవాలి. దీనికి ఎవరు గీతలు గీసి చెప్పరు. అందుకే వ్యక్తికి ఎప్పుడు నిత్య చైతన్యం, నిత్య జాగరూకత, విశ్లేషణ, విచారణ ఉండాలి. ఆ విచారణ నశించింది అంటే మతం మూర్ఖత్వంలో గెలిపోతుంది. సంప్రదాయవాదులుగా, సనాతన ధర్మ అభిమానులుగా మన మతం మూర్ఖ మతం కాకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకే మనలో ఉండే లోపాలని మనమే చర్చించుకుని మార్చుకోవాలి. మనల గురించి మనమే మాట్లాడుకుంటే ఎలాగండి? ఎవరికో లోకు అయిపోతాం. ముఠాలు కట్టడానికి కాదు ఈ ప్రపంచం, వసుదేక కుటుంబం కోసం. ఎవరికో లోకోవడం ఏంటి?
అసత్యానికి లోకువు కానంత వరకు, అధర్మానికి లోకువు కానంత వరకు, అక్రమానికి లోకువు కానంత వరకు ఎవరికి లోకువైనా పర్వాలేదు. అసత్యానికి మనం లోకువు కాకూడదంటే మన సత్యాలు మనమే మాట్లాడుకొని చర్చించుకోవాలి, లోపాలు సవరించుకోవాలి. అందుకని దేన్ని పోయింది ఇక రాదు రాకూడదనక్కర్లేదండి, దాని అవసరం ఉందండి. భౌతిక జీవనమున అపారముగా ధనతారతమ్యములు పాతుకపోవు వేళల కృపాణమునొక సామ్యవాదమే కాతర రక్ష. సామ్యవాదాన్ని గురించిన చర్చలు ముగిస్తూ మరో ఘట్టంలోకి ప్రవేశిస్తూ సముద్రం చెబుతోంది ఒక్క మాట, నిష్కల్మష ప్రవృత్తితో. భౌతిక జీవనమున అపారముగా ధనతారతమ్యములు పాతుకపోవు వేళల కృపాణమునొక సామ్యవాదమే కాతర రక్ష. కాని అది కాలముతోడుత మరగావలెన్, కాని అది కాలముతోడుత మరగావలెన్. నైతిక జీవనమున అనంతుని శక్తి గ్రహింపగావలెన్, నైతిక జీవనమున అనంతుని శక్తి గ్రహింపగావలెన్. భౌతిక జీవనంలో అపారంగా ధనతారతమ్యాలు పెరిగిపోతుంటే, ధనవంతులు మరింతగా ధనవంతులైపోతుంటే, పేదవాళ్ళు మరింతగా పేదవాళ్ళు అయిపోతుంటే ఖచ్చితంగా సామ్యవాదమే శరణ్యం, కత్తి జడిపించక తప్పదు. బలవంతంగానైనా ప్రభుత్వం లాక్కోక తప్పదు. ఇందిరాగాంధీ భూ సంస్కరణలు అదే ఉద్దేశంతో పెట్టింది. అదే అనేక రకాలుగా మారచ్చు, అది వేరే విషయం. దాన్ని సౌమ్యంగా సాధిద్దామని చూశారు ఆచార్య వినోబా భావే. చేశారు ఆయన ప్రయత్నం, ఆయన చేశారు, ఫలించినంత వరకు ఫలించింది. కానీ ఉద్దేశాలు ఒకటే. వినోబా భావే గొప్ప సామ్యవాది, ఆయన దాన్ని మామూలుగా మనస్సులో మార్చి సాధిద్దామని చూశాడు. మహానుభావుడు, ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. పోచంపల్లి భూదాన ఉద్యమం ఎటువంటిది, అనేక రకాలు జరిగింది ప్రయత్నం. కానీ ఆ ధన తారతమ్యాలు పెరిగిపోతుంటే అదే మార్గం అండి. అక్కడ ఊరికే దేవుడు దెయ్యం అంటే కుదరదండి. అక్కడ ఎప్పుడు వెంటండి, డబ్బున్నవాడు ఎందుకు వెంటాడండి? అంత డబ్బు వదులుకుంటాడా? పన్ను రూపంలోనో మరో రూపంలోనో పెద్ద నోట్ల రద్దు రూపంలో లాగేవేసిందే. దానివల్లే అంతా అయిపోతుంది అనుకోవద్దు. ఎందుకంటే పెద్ద నోటు రద్దు చేసినప్పుడు కూడా ఎన్ని రకాల అందులో లొసుగులు రంధ్రాలు వెతికేశారో మనం చూసాం. ఇప్పటికే అంత వెతికిస్తున్నారు. దాని ఒక్కదాంతోనే అంత అయిపోదు. కానీ అది విశిష్టమైన చర్య. విపరీతంగా జరిగింది ఎన్నికల్లో ధన ప్రవాహం. అంత జరగలేదు మొన్నటి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా అంత జరగలేదు, కనీసం తగ్గింది. ప్రభావం ఉంది, లేకపోలేదు. కానీ దాంతో ఒకటిది అయిపోతుందా? ఏదైనా అంతే. భౌతిక జీవనమున అపారముగా ధనతారతమ్యములు పాతుకపోవు వేళల కృపాణమునొక సామ్యవాదమే కాతర రక్ష. బలహీనులు, కాతరులు అంటే బలహీనులు, భయపడిన వాళ్ళు, వాళ్ళని రక్షించగలిగిన సామ్యవాదమేనండి. కానీ అది కాలముతోడుత మారగావలని. కమ్యూనిజం కూడా ఎక్కడ దెబ్బతింది అంటే, సోదర కమ్యూనిస్టు నాయకులు చాలామంది అంగీకరించిన విషయం, కాలాన్ని బట్టి మారడం మన వాళ్ళకి తెలియదండి అన్నారు. అంతేకాదు, దేశాన్ని బట్టి కూడా మారాలి. ఈ దేశంలో మీరు సామ్యవాదం చెప్పాలన్నా సరే భగవద్గీత ద్వారా చెప్పాల్సిందే, రామాయణ భారతాల ద్వారా చెప్పాల్సిందే. రాముణ్ణి కృష్ణుణ్ణి తిట్టిన తర్వాత మీరు సామ్యవాదాన్ని ఎవడు వెనకపోగా కొంప తగలేసేస్తారు, అనుమానం లేదు. రాముని ప్రవర్తనలో, కృష్ణుని ప్రవర్తనలో, ధర్మరాజు ప్రవర్తనలో, గౌతమ బుద్ధుని ప్రవర్తనలో ఉండే సామ్యవాద భావాలు తీసుకొచ్చి ప్రచారం చేయండి. మనకి మంచి జరగడం కావాలి, కానీ రాముని తిట్టడంలో మనకంత ఆనందం ఏమిటండి? ఏమంటారు దీన్ని అసలు? ఎవరైనా రాముడు మంచివాడన్నా కూడా కొంతమంది భరించలేరు. ఏమిటి ఆయన అభిప్రాయం, ఏం చెబుతున్నాడు, తప్పే ఉంది, అబ్బాయి అనకూడదు, నీకేం తెలుసు వెంటనే అంటే ఈయన చెప్పిందే వినాలి, ఇంకా ఈవిడ చెప్పిందే వినాలి. అదే ఏమిటది? అదే మూర్ఖత్వం. రాముల్లో ఒక మంచి గుణం కూడా ఉండదా? మీ విమర్శిస్తే విమర్శించవచ్చు, లోపాలు ఉంటే ఉండొచ్చు, పోని మేమే స్పష్టంగా ఒప్పుకుంటాం. మా రాముడి కంటే మా సీత చాలా గొప్పది మాకు తెలుసు, ఏమి సందేహం లేదు. మేము అందుకే సీతారాములు అంటాం, రామసీతలు అనాం. ఆ విలువలు మాకు తెలుసు. మా రాముడి కంటే సీత చాలా గొప్పది, ఇవి మేము అంగీకరిస్తామో రాముడే అంగీకరిస్తాడు, పెద్ద విషయం లేదు అది. కానీ అసలు రాముడిని ఎవరన్నా తిడితే, ఎవరన్నా మెచ్చుకుంటే అంత కంపరం ఎందుకండి? అలా వచ్చేస్తున్నాడు కొంతమందికి, ఏదో పుక్కులు వచ్చినట్టే వ్యాధి ఒంటి మీద. ఎందుకు అంత ద్వేషం అంటే, ఆ ద్వేషం వాళ్ళు పెంచేసుకున్నారు. అలాగే మళ్ళీ వాళ్ళు రాగద్వేషాలు వద్దని చెబుతారు. వాళ్ళు ఏది నమ్మితే అదే ప్రపంచం అంతా నమ్మాలి అంటే నియంతృత్వం కాకపోతే ఏమిటండి? ఇటువంటి వాళ్ళు పరిపాలకులైతే ఇంకా మూర్ఖులే అవుతారు. ఈ దేశంలో ఏం చెప్పినా, ఏ సిద్ధాంతం చెప్పినా రామాయణ భారతాల ద్వారా చెప్పాల్సిందే. మనకి మంచి జరగడం ప్రధానంగానే రామాయణ భారతాలను వ్యతిరేకించడం ప్రధానం కాదుగా, అంత అవసరమేం లేదుగా. అందులో ఎన్నో మంచి విషయాలు ఉంటే వాటిని అసలు ప్రస్తావించరు. మరి ఎలా జనంలో గడుతుందండి విషయం? ఎంత గొప్ప సిద్ధాంతం మీరు చెప్పారు. దేవుడు తిట్టాడంటే పాపాత్ముడా అంటాడు, అయిపోయింది, ఒక దెబ్బతో పోయింది మొత్తం.
ఇలాంటి వాళ్ళు పుడతారని కలియుగంలో వ్యాసుడు చెప్పాడు, చదవపోయినా అంటాడు అన్నమాట. అంటాడు మరి జనంలో ఉన్న నమ్మకం అది నిజమే కూడాను. అదే తేడా. కానీ అది కాలముతో ఉడత మారగాలి. సిద్ధాంతాలని కరడు కట్టివ్వకుండా కాలంతో పాటు మారే ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు సంస్కరించుకోవాలి. మరో దేశం చేసింది సామ్యవాదం విషయాలు, అందుకే అక్కడ అంతో ఎంతో నిలబడింది. రష్యాలో మొత్తం పోయింది. నైతిక జీవనమున అనంతుని శక్తి గ్రహింపగావలేను. ఎప్పుడు నైతికమైన విలువలు పెరగాలి అంటే భగవద్భక్తిని ప్రచారం చేయక తప్పదు. భగవద్విశ్వాసాన్ని విజృంభించేలా చేయక తప్పదు. అది గుడ్డి నమ్మకం అండో అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి. దేవుడు పేరు మీద జరుగుతున్న అనేక విషయాల్లో గుడ్డి నమ్మకాలు ఉండొచ్చు, కానీ దేవుడు అనేది గుడ్డి నమ్మకం కాదు. దేవుడు గుడ్డి నమ్మకం అని ఎవడన్నా అంటున్నాడంటే వాడిని వాడే నమ్మడం లేదనమాట. ఎందుకంటే సనాతన ధర్మం చాలా స్పష్టంగా ఆత్మ దేవుడు అని చెప్పింది, ఏ విగ్రహము దేవుడు అని చెప్పలేదు. వీళ్ళు విగ్రహారాధన దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు వీళ్ళు. అది కేవలం మెట్టు రాబ్బాయి అని చాలా చోట్ల చెప్పేది. విగ్రహారాధన గుళ్ళు గోపురాలు అక్కడేవో అవకతవకలు జరిగితే వాటిని పట్టుకుని లాగుతారు ఎంతసేపు. అసలు మూల సిద్ధాంతం అది కాదు, అది కేవలం సాధనా మార్గం. ఆ మార్గాన్ని అవలంబించకుండా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, జ్ఞాన మార్గంలో ఉంటారు. వారు దైవభక్తులే. సా పరమ ప్రేమ రూపా భక్తి. కర్మకాండతో పాటు భక్తి ఎందుకు అవసరం అంటే ఆ పని మీద మనకి ఇష్టం ఏర్పడాలంటే ప్రేమ ఉండాలంటే ఆ పరమ ప్రేమ భక్తి అన్నాడు నారద భక్తి సూత్రాల్లో. భగవంతుని మీద పరమ ప్రేమ తప్ప నువ్వు రాతి బొమ్మ అంటే అలాగా బొమ్మను వాడు అనుకోవట్లేదు. దేవుడు ముందు కూర్చుని ప్రార్థన చేసేవాడు ఎవడు, ఓ 6 కేజీల ఇత్తడి విగ్రహమా అని ఎవడు అంటండి. శ్రీరామచంద్రమూర్తి అంటాడండి. వాడు అలా భావన చేస్తున్నాడు. యద్భావం తద్భవతి, అందరికీ తెలుసా విషయం. మనం ఎంత ప్రశాంతంగా ఉండే చోట కూర్చోనియండి. ఉదాహరణ నాస్తికులైనా ఆస్తికులైనా ఎవరైనా గమనిద్దాం. ఓ ప్రశాంతంగా ఉండే పూల తోటలో కూర్చున్నాం, మన మనస్సు బాగా లేదు, అక్కడ ఏదో విషయం ఆలోచిస్తుంది. ఆ పూల తోట తాలూకు రమ్యత మనకేమైనా అబ్బిందా? ఆ రసాస్వాదన మనం చేయగలిగామా? పక్కనుండే భార్యో భర్తో చేయగలుగుతున్నారు, మనం చేయలేకపోతున్నాం. ఎందుకని? మన మనస్సు వేరే చోట ఉంది. అదే మన మనస్సు మురిక్కాల పక్కన ఉన్నా సరే, మనం ఏదో గొప్ప విజయం సాధించి ఆనందంగా ఉంటే ఈ మురికి కంపు బదులుగా ఆ విజయ సుగంధం మన ముక్కులకు తాకిందా లేదా? కారణం మనస్సు. యద్భావం తద్భవతి అని శాస్త్రంలో చెప్పిన మాట. నీ మనస్సు ఎక్కడుందో అక్కడే నువ్వు ఉన్నవయ్యా, నీ శరీరం ఎక్కడుందో అక్కడ నువ్వు ఉన్నట్టు కాదన్నారు. ఆయన మనస్సులో ఆ విగ్రహం దేవుడు అనే భావన ఉన్నప్పుడు దాన్ని ఆలంబనగా చేసుకుని మనం నైతికమైన విలువల్ని పెంపొందింపజేయించి దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి? అవసరం ఏంటి? అదంత ముఖ్యమైన విషయమా? ఇప్పుడు అవన్నీ వ్యతిరేకించి గుళ్ళన్నీ మసీదులన్నీ చర్చలన్నీ కూలగొట్టేసేస్తే ఏమైనా సామ్యవాదం గొప్పగా వచ్చి రామరాజ్యం వస్తుందని చెప్పగలరా? జరిగే పని అది. ఉన్న రాజ్యాల్లో ఏమైనా ఉందా? అక్కడ ఇవే గొడవలు, ఇవే ముఠాలు, ఇవే కలహాలు. ఆస్తికులు నాస్తికులు అందరూ అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. ఆడాళ్ళు అందరికీ లోకం అయ్యారు. మరి అభ్యుదయం అని పేరున్న దేశాల్లో కూడా జరిగినవి అవే. మరి ఏమైనట్టు? అంతో ఇంతో దైవభక్తి పాపభీతి లేకపోతే సమాజం మొత్తం మీద నైతిక విలువల్ని అనుసరించేలా చేయడం అనేది చాలా కష్టం. అది నైతిక జీవనం మున అనంతుని శక్తి గ్రహింపగావలెను. అందుకే రష్యా ఓటమిని, కమ్యూనిజం వైఫల్యాన్ని మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే కాపలాపనిగొని కమ్యూనిజమునకు ఎర్ర ఎర్ర పెత్తనమున ఎగిరిపడి అతి చేయడం వల్లే ఎవరైనా పోతారు. కాపలాపనిగొని కమ్యూనిజమునకు ఎర్రపెత్తనమున ఎగిరిపడి రచ్చ గెలుచుటన్న రష్యాకు ఆసక్తి ఇంటనోడిపోవుటేమి వింత. రచ్చ గెలుచుటన్న రష్యాకు ఆసక్తి ఇంటనోడిపోవుటేమి వింత. రష్యా తాను 1910లోనే బోల్షివిక్ విప్లవం ద్వారా సామ్యవాద సామ్రాజ్యాన్ని స్థాపించాక తన గొడవేదో తాను చూసుకోవడం మానేసి పక్క రాజ్యాలన్నింటిలోనూ వ్యాపింపజేయాలి, ప్రపంచం అంతా వ్యాపింపజేయాలి అని ఒక వ్యాధి వ్యాపింపజేసినట్టు వ్యాపింపజేశారండి బలవంతంగా. ఓ ఇక్కడేదో జరుగుతోంది, ఇక్కడేదో జరుగుతోందని అట్టగట్టి పుస్తకాల మీద ప్రచారాలు చేసేసి లేనిది ఉన్నట్టుగా చివరికి డొల్లతనం బయటపడిపోయింది. ఎప్పుడైనా సత్యమే. సత్యం ఇవాళ కాకపోతే రేపు బయటపడుతుంది. నిజం నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు. నిజం బయటపడకుండా ఉండదు, అది నిప్పు లాంటిది. అసలు ముందు మన లోపాలు మనం సవరించుకుందామని చూడకుండా మేమన్నీ బాగానే ఉన్నామండి, అనవసరంగా ఇతర దేశాల వాళ్ళు చేస్తున్న ప్రచారం అండి అని వాళ్ళ దేశాల్లో ఇదో మతం కింద ప్రచారం చేసింది. అప్పుడేమవుతుంది? అసలు చోట తిరుగుబాటు వస్తుంది. ఇక్కడ ఈ వార్తలు అక్కడికి చేరిపోతూ ఉంటా, మన వాళ్ళు అక్కడే ఒకటి ప్రచారం చేస్తున్నారు, ఇక్కడే సరిగేలేదు అంటారండి. ఖచ్చితంగా అంటారు ఆ విషయం. ఎర్రపెత్తనమున ఎగిరిపడి మొత్తం కమ్యూనిజానికి కాపలా ఉద్యోగం స్వీకరించాలా? అవసరమా? ప్రపంచం అంతా వ్యాపించాలా? ప్రమాదమా వ్యాపించకపోతే? అంత బాగుంటే వాళ్ళు వ్యాపింపజేసుకోరా?
జవాది రాసుకున్న కూడా రాసుకుంటాడు, రాసుకున్నా అని చెప్పడు, రాసుకుంటే తెలుస్తుంది. ఎవడో అడుగుతాడు, ఏమిటండి ఇందాక నుంచి మీ దగ్గర అదిరిపోతూ ఉందండి, జవాది అంటే ఎక్కడ దొరుకుతుంది, ఖాదీ భాండారంట, వెంటనే వెళ్ళి కొనుక్కుంటాడు. మనం చెప్పేది ఏమిటి? అంతేగాని జవాది రాసుకుంటావా లేదా అంటే బదల కొట్టేస్తాడు చేసా. వ్యాపింపజేసే విధానం అది, అందులో సుగంధాన్ని మనం మంచిగా సుగంధంగా భావిస్తున్నదాన్ని వ్యాపింపజేసే విధానం ఏమిటి? చాలా స్పష్టంగా చెప్పారు సంస్కృతంలో, ఆమోదోనహి కస్తూరియా శపథేన విభావ్యతి. కస్తూరి కానీ జవ్వాది కానీ సుగంధభరిత ద్రవ్యాలు ఉన్నాయి, అవి మాటల వల్ల వ్యాపించవయ్యా, చర్య చాలు, నువ్వు రాసుకో, అందరూ అడుగుతారు, సరిపోతుంది. అడగకపోయినా కంగారు లేదు, రాసుకుని ఇంకా అడగట్లేదా, మీకేం తోచట్లేదా, వద్దు ఇదో వ్యాధి. నేనేదో రాసుకున్నాను మీకేం అనిపించట్లేదంటే ఆమోదం రాసినట్టుగా ఉన్నామంటాడు ఎవడో ఒళ్ళు మండి. ఎందుకు అనిపించుకోవాలి? అడిగితే చెబుతాం, లేకపోతే లేదు. మనకేమిటంట జ్ఞానే మౌనం క్షమాశక్తవు. రఘువంశం కంటే గొప్పదేముందండి? ఎంత బాగా చెప్పాడు కాళిదాసు, నువ్వు జ్ఞానివి, మౌనంగా ఉంటున్నాయన. అడిగినప్పుడు చెప్పు, అడిగినంత మేరకే చెప్పు. వాడు ఒక్క సందేహం అడిగితే అరగంట ఉపన్యాసం ఇయ్యకు, వాడు చచ్చిపోతాడు. ఒక్క ముక్కలో చిన్నగా చెప్పారు, ఈయన అడిగితే ఏదైనా తెలుస్తుంది అనేట్టుగా ఉండాలి కానీ అసలు మళ్ళీ దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం మీద ఏమిటి తెలవకుండా చేసేస్తే ఇంకేమైపోతాడు? అడగలేదు, మౌనం మంచిది, మన ఆనందంలో మనం ఉన్నాం, జ్ఞానానందం అనంద బిందుల హరిస్నానము సామాన్యమా? వారు అడగడంతో మనకేమిటండి, మన ఆనందంలో మనం ఉన్నాం ఏకాంతంగానే. ఇదే తేడా. అందుకని ఎర్రపెత్తనంతో ఎగిరిపోయారు. ఇంట గెలుచుటున్న రచ్చగెలుచుటున్న రష్యాకు ఆసక్తి, ఇంట నోడిపోవుటేమి వింత. ఎప్పుడు మన వ్యక్తిగత జీవితంలోనే గుర్తుపెట్టుకోవాలి, మనం బయటి వారి అభిప్రాయాలకి, సమాజంలో మన పరువు ప్రతిష్టలకి, మన పేరుకి దానికి ప్రాధాన్యం ఇస్తాం, ఇంట్లో కుళ్ళిపోతూ ఉంటాం. అంతకంటే ముందు ఇల్లు ఆ సమస్యలను ఏదో రకంగా పరిష్కరించుకుంటే మన ఇల్లు మనకి నందనోద్యానంలో ఉంటుంది. బయట గౌరవాల విషయం తర్వాత విషయం. అది బయట 10 మంది మన గురించి ఏమనుకుంటున్నారు ఆ మాటకు వస్తే అసలు ఇవాళ ఉన్న ఆధునిక జీవితంలో ఎవరికి ఇంకోటి గురించి ఆలోచించే అవకాశం లేదండి. అసలు దాని గురించి అంత మనం పట్టించుకోకల్లా. మన ఇంట్లో జరిగింది మంచిగా చెడ్డ, అది మన కుటుంబానికి మేలు చేస్తుందా కీడు చేస్తుందా, ఏం చెయ్యాలి అని భార్యాభర్త కూర్చొని ఆలోచించుకుంటే తెల్లారగట్ట 4 గంటకి పిల్లలు లేవకుండా కూర్చుంటే సుఖంగా అన్ని పరిష్కారం అయిపోతాయి, ప్రశాంతంగా చల్లగాలి తగిలే చోట. అంతే, ఇంట గెలవాలి, తర్వాత రచ్చ గెలవాలి. రష్యాలా కాదు, ఇల్లో పక్క కుళ్ళిపోతూ ఉంటే బయటకు ప్రచారం చేసింది. ఇంతంతలా పుస్తకాలు ఎట్టి ఏదో ఆటల్లో గెలుపు, ఒలింపిక్స్లో గెలుపు రాగానే మా చిన్నతనంలో అనుకునేవాళ్ళం అన్నీ వాళ్ళకే వస్తున్నాయి, కమ్యూనిజం గొప్పది. కమ్యూనిజం గొప్పది కావడం వల్ల బహుమతులు రాలా, వ్యక్తిగతమైన గొప్పతనాలు కూడా రావచ్చు. మరి అదే బహుమతులు అమెరికాలో వచ్చాయి, అక్కడ కమ్యూనిజం లేదే, కమ్యూనిజం లేని దేశాల్లో వచ్చాయి. ఈ బహుమతులకి సామ్యవాదానికి సంబంధం ఏమిటి? ఉండొచ్చు, కొంత ప్రభావం ఉండొచ్చు, అంతా అదే అంటే అలాగా ఎప్పుడూ సహజంగా జరుగుతూనే ఉంటుంది. అంతే, మతంలోనైనా అంతే, ఏదో ఒకరికేదో జరుగుతూ ఉంటుంది, ఒకరి దగ్గరికి వారో ప్రచారం చేసేస్తారు దాన్ని. అక్కడికి అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఒక 90 మందికి జరగలేదు, ఆ విషయాన్ని బయటికి రానివ్వరు, ఈ ఇద్దరిని పెట్టి చెప్పించేస్తారు బాగా, వెంటనే వాళ్ళు పీఠం పెట్టేస్తారు అక్కడ. దేనికైనా జరిగేది అదే. అదే చైనా రచ్చగెలవాలి అని అనుకోకుండా ముందు ఇంట గెలిచే ప్రయత్నం చేసింది. రష్యాలో ప్రధానంగా కార్మిక విప్లవం, చైనాలో ప్రధానంగా కర్షక విప్లవం, అదొక తేడా ఉంది. చైనాలో, రష్యా కూడా భూభాగం చాలా కలిగి ఉన్న చైనాలో వ్యవసాయం పట్ల బాగా శ్రద్ధ చేశారు. భూమి మీద బుద్ధి పెట్టింది చైనా. వ్యవసాయ రంగాన్ని మర్చిపోకూడదు. ముఖ్యంగా మన దేశం మనకి ముఖ్యం, ఇతర దేశాల వ్యవహారాలు ఎలాగైనా పోని. చైనాలో సామ్యవాద సిద్ధాంతం రాజ్యపాలన ప్రారంభించాక చాలా కాలం వాళ్ళు ఇతర దేశాల మీద దృష్టి పెట్టలేదు, వాళ్ళ అభివృద్ధి మీదే దృష్టి పెట్టారు ముఖ్యంగా. అందుకే రష్యా కూటమి, అమెరికా కూటమి అనే రాజ్యాలు ఏర్పడ్డా కానీ చైనా కూటమి అని ఏర్పడలేదండి. ఇప్పుడు చైనా పని చేస్తుంది, దాని ఫలితాలు అనుభవిస్తుంది. ఒక రకంగా సామ్యవాదం అక్కడ ఎక్కువ కాలం ఉండడానికి అది ఒక కారణం. ఇంకో కారణం ఉంది, నానాటంతకు మార్పు చేసినది చైనా సామ్యవాదమునన్, దానం నేటికి తట్టుకోగలిగేగాదా ఆటుకున్ పోటుకున్. నానాటంతకు మార్పు చేసినది చైనా సామ్యవాదమునం, దానం నేటికి తట్టుకోగలిగేగాదా ఆటుకున్ పోటుకున్. తానెందుండెను చూచుకొన్నది తియానన్ స్క్వేరు పాఠంబునన్, తానెందుండెను చూచుకొన్నది తియానన్ స్క్వేరు పాఠంబునన్. ఆనాడెందరో కూలిపోయిరి అది ఆహ్వానించే పెన్మార్పులన్, ఆనాడెందరో కూలిపోయిరి అది ఆహ్వానించే పెన్మార్పులన్.
నానాటం తగు మార్పు చేసినది చైనా సామ్యవాదం. ఏ సిద్ధాంతానికైనా మూలం ఇదండి. మన సనాతన ధర్మ హిందూ సిద్ధాంతాలకు కూడా ఈ పదును మనం పెట్టుకోవాలి, ఈ మార్పులు చెయ్యాలి. ఎంత ప్రాచీనమైతే అంత గొప్పది అనుకుంటారు. ఇప్పటికి కూడా అదో పిచ్చి మాట. అది మనకు తెలియదు కాబట్టి గొప్పది అనుకుంటున్నాం మహానుభావ. ఆనాడెవరు దాన్ని గొప్పదని అనుకోరా. మనకి తెలియదంతా జ్ఞానం అనుకున్నట్టే మనం చూడనివన్నీ గొప్ప విషయాలు అనుకుంటాం. అందుకే అప్పటి కథలు విని శ్రీకృష్ణ లీల అండి అలాగా అండి నవ్వుతూ ఉంటాం. ఏం చేస్తావు? ఆ శ్రీకృష్ణ లీల పరమార్థం తెలుసుకుని సామాజికంగా అన్వయించుకుని మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. కానీ బాలకృష్ణుడు నోట్లో వేలెట్టుకున్న దాన్ని ఒక అరగంట వర్ణిస్తే మనం ఇలా కూర్చుంటే ఎదురుగా ఏం ఉపయోగం దానివల్ల? ఇంకా దాని చుట్టూ పుణ్యాలు పాపాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇంకా అవి అన్నవాళ్ళకి జన్మ ఉండదు అంటున్నాం. ఈ జన్మ సంగతి ఏమిటి? ఎంత విన్నా అది ఎప్పుడో జరిగింది. దానివల్ల ప్రయోజనం ఇప్పుడేమిటి? అదే బాలకృష్ణుడు లీలలో పరమార్థాన్ని గ్రహించి పాలు పెరుగు బయట పారబోసేట స్వామి ఎందుకు చేశాడు అంటే, పాలు పెరుగు నిలవబెట్టుకోవడం తప్పు, వాడుకుంటే వాడుకోవాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలి. అలా ఇచ్చేస్తే ధనవంతులందరూ పాలు లేని వాళ్ళు ఉంటారండి దేశంలో. 1000 బిందెల పాలు అభిషేకమైనా చేస్తాడు కానీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో పాలు పట్టుకెళ్ళి ఇద్దామని ఎవడో అనుకోడే. మరి ఇప్పుడు మతం మనకు అపకారం చేస్తుందా ఉపకారం చేస్తుందా? ఈ భావన ఎందుకు రాదు? పైగా ఆ వర్గాల పట్ల చిన్న చూపు, లోకుగట్టి మాట్లాడడం, అసలు హృదయాల్లో ఇది ఎందుకు ఉంటుంది? మనమే ఆ వర్గాల్లో పుట్టు ఉంటే మరి అలాగే చెప్పారే వేదాల్లో, ఆత్మవత్ సర్వభూతాన్ని పశ్చిత సపండితగా భగవద్గీతలో చెప్పాడే. ఏం పాటిస్తున్నాం మనం? పాటించక్కర్లేదండి. మన దేశంలో విచిత్రం. అసలు ఎంత బాగా చదివేస్తే, ఎంత బాగా అప్పగించేస్తే, ఎంత బాగా వర్ణిస్తే అంత గొప్ప. పాటించడం అంటే మన వల్ల అవుతుంది ఏమిటి? ఒక్క మాటతో తీసేస్తారండి మొత్తం. ఇంకెందుకు గ్రంథాలు మరి? కానీ కృష్ణుడు చెప్పింది అదే, ఆయన పాటించి చూపించాడు. అంతటి భగవంతుడు గోవుల కాపరిగా పుట్టాడు, పెరిగాడు. అదేం తప్పు పనిగా భావించలా, నామోషిగా భావించలా. జగద్ధారణ కృత్యాన్ని ఎంత గొప్పగా భావించాడో గోవుల కాపరవడం అంత గొప్పగా భావించాడు ఆయన. ఆ పనికి విలువని పెంచాడు. గుర్రాలు తోలాడు, గుర్రాలు కడిగాడు. దేన్ని ఆయన తప్పుగా భావించాలా, నామోషిగా భావించాలా. పెద్ద పని చిన్న పని అనుకోకుండా, లాభం నష్టం అని ఆలోచించకుండా కర్తవ్యం ఏదో చేయండి అయ్యా అని అన్ని రకాల కులవృత్తుల్ని గౌరవించడం కోసం భగవంతుడు అన్ని కులాల్లో అన్ని వృత్తుల్లో పుట్టాడే. ఎంత గొప్పగా మన పురాణాలు సరిగ్గా అర్థం చేసుకుంటే. మనం అర్థం చేసుకోవడం మానేసి వినడమే గొప్ప అనే వ్యామోహంలో పడ్డాం. రక్తి గట్టించారు, వినాలంటే మళ్ళీ వినాలనిపించడం కాదమ్మా. ఇంకా విన్నది చాలు, ఆచరించాలనిపించాలి. ప్రవచనం అంటే అది మళ్ళీ వినాలి, అది వేరే విషయం. అది మళ్ళీ వినాలంటే మత్తు పదార్థంలో ఉందన్నమాట. విన్నది చాలు, ఆచరించాలనిపించాలి. ఆచరించాలనే చైతన్యం కలగాలి. అది ఉపన్యాసం గొప్పతనం. మళ్ళీ వినాలనిపించడం కాదు. మళ్ళీ వినాలనిపిస్తుందంటే అర్థం కాలేదన్నమాట. చెప్పిన పాఠం మళ్ళీ చెప్పండి, పిల్లడు తిరగబడతాడు లేచి. నేను చెప్పాను కదా మాస్టర్ మళ్ళీ ఎందుకంటాడు. మరి బాగుంటే ఓసారి వింటాడు, ఇంకో మూడోసారి వినడు. కొత్త పాఠం చెప్పమంటాడు. మరి ఎందుకు విన్నవే మనకి మళ్ళీ వినాలనిపిస్తుందంటే వాటిని అర్థం చేసుకోవట్లేదు మనం. వినడమే గొప్పగా భావిస్తున్నాం. అందుకే మళ్ళీ వినాలనిపిస్తుంది. ఆ విన్నదాన్ని ఆచరణలో పెడితే అది మన జీవితంలోకి వచ్చేసింది. ఇంక వెనక్కర్లేదు. వింటే మంచిదే, వినకపోయినా మంచిది. అది పెద్ద విషయం కాదు. ఏ సిద్ధాంతమైనా, మతమైనా, కమ్యూనిజమైనా, మరొకటైనా నానాటం తగు మార్పు చేయవలెను. ఆ మార్పులకు హృదయం స్వాగతం పలకాల్సిందే. నానాటం తగు మార్పు చేసినది చైనా సామ్యవాదమునను. దానం నేటికి తట్టుకోగలిగి కదా ఆటుకుని పోటుకుని. ఇప్పుడు నిజానికి చైనా అనుసరిస్తున్నది సామ్యవాదం అని వాళ్లే చెప్పడం లేదు. అదే రకరకాలుగా కలగాపులగం అయిపోయింది. అయినా అదే పేరుంది. అందుకే నాటుకి పోటుకి తట్టుకుంది. రష్యాలాగా విచ్ఛిన్నం కాలేదు, కూలిపోలేదు. ఒక చిన్న ముక్క కూడా చైనా నుంచి బయటకు వెళ్ళలేదు. ఏకచైనావాదాన్ని ఇప్పుడు కాదంటే ఇప్పటికీ వాళ్ళు కత్తులు నూరుతారు. కానీ మన దేశం, మన ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెబుతోంది. ఏ దేశానికి కానీ భయపడే సమస్య లేదండి. తైవాన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తే మేము ఒప్పుకోండి, ఇవ్వడు ఒప్పుకోవడానికి మేము గుర్తిస్తాం. ఎందుకంటే భారతదేశాన్ని నుంచి చీలిపోయిన ఎన్నో దేశాల ప్రభుత్వాలను వాళ్ళు గుర్తించలేదా? మరి ఆ రకమైన అఖండ భారతదేశం మనం కోరుకోకూడదా? ఇక్కడ ఏ ఉద్యమం జరిగినా విదేశాల వాళ్ళు వచ్చి వేళ్ళెట్టేసి డబ్బులు ఇచ్చేసి సమర్థించేస్తారే. చైనా ఎవరినో టిబెట్నో తైవాన్నో కాదంటే మనం కూడా కాదనాలా? మన ప్రధానమంత్రి చాలా ధైర్యంగా విదేశాంగ విధానంలో మార్పులు చేసి తైవాన్ వాళ్ళకి స్వాగతం పలికారు. మేము గుర్తిస్తాం తైవాన్ పార్లమెంట్, ఏం చేస్తావు చేసుకో అన్నారు. మెత్తగా చెప్పారు జవాబు. అలాగే ఉండాలి, అప్పుడే తెలిసి వస్తుంది. దలైలామాను గౌరవించడానికి వీళ్ళు మేము గౌరవిస్తాం. మాకు ఆయన సాధువు, సన్యాసి, యోగి, మేము గౌరవిస్తాం. యోగుల్ని గౌరవించడం మాకు పురాతన సంప్రదాయం. ఏ మతం వారైనా కానీ వాళ్ళ మాట మనం ఎందుకు వినాలి? మంచి మాట అయితేనా చెడ్డ మాట?
ఒక సన్యాసిని గౌరవిస్తే తప్పు పడతాడు, ఆయనకేవో తీవ్రవాద ఉద్దేశాలు అంటగడతాడు. శాంతికామ కూడా దలైలామా. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, దలైలామా అంటారు, ఆయన యోగి కదండి, సన్యాసి కదా, ఆయన మధ్యలో ఈ లైలా ఉంది ఏమిటండి అన్నారు. దలైలామా అంటే మధ్యలో లైలా ఉంది కదా. అప్రస్తుత ప్రసంగాలు. నేను సరే అమ్మవారి దయవల్ల మహా చమత్కారంగా చెప్పా, లైలా ఉంటే ఏమైందా, అటు ఇటు దమ ఉంది కదా అన్న. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. దలైలామా ఇటు దా ఉంది, అటు మా ఉంది. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. అంచేత దలైలామా అంటే ఏమిటయ్యా, దమం ఉంది కాబట్టి లైలా ఉన్నా పర్వాలేదయా అన్నారు. అదే చమత్కారం. మనకి గిట్టదు కాబట్టి మహాయోగులను అవమానించడమే శాంతి కాముకుల్ని. దానికి తగినట్టుగానే విధానాలు ఉండాలి, కానీ వాళ్ళ పెత్తనానికి భయపడవలసిన అవసరం లేదు. కానీ దాంట్లో చైనాలోనే మనం గ్రహించాల్సింది, నానాటికి తగు మార్పులు చేసింది. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. ఆ తర్వాత అనేక సిద్ధాంతాల పరిణామాలు చెప్పుకుందాం. సెలవు.